పహల్గాం ఉగ్ర దాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశంపై బాధ్యత లేదా అని తీవ్ర స్థాయిలో మందలించింది. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయద్దని హితవు పలికింది. పహల్గాం ఉగ్ర దాడి ఘటన దర్యాప్తుకు మాజీ న్యాయమూర్తులతో సిట్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేయటం జడ్జిల విధి కాదని తేల్చి చెప్పింది. తాము దర్యాప్తు చేసే నిపుణులం కాదని పేర్కొంది. పిటిషన్ వేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని, ఆ అంశం సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై పోరులో కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన కీలక సమయంలో సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశంపై బాధ్యత లేదా అని తీవ్ర స్థాయిలో మందలించింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పహల్గాం ఉగ్ర ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ పిటిషన్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ ను విచారణ చేసేందుకు నిరాకరించి చాలా సున్నితమైనటువంటి అంశం. ప్రస్తుత సమయంలో ఇది భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో ఆ నేపథ్యంలో దేశం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సుప్రీంకోర్టు దర్యాప్తు చేసేటువంటి నిపుణులు కాదని కూడా స్పష్టం చేసింది. తాము ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా కాదు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సెన్సిటివ్ టైంలో అందరూ చేయి కలిపి నడవాల్సినటువంటి తరుణం ఉంది. యునైటెడ్ గా టెర్రరిజం కి అగెన్స్ట్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పిటిషనర్ తన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. సో పిటిషనర్ కు అనుమతి ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా పిటిషనర్ మరోసారి హైకోర్టుకు ఇదే అంశంపై వెళ్లేందుకు అనుమతి ఇవ్వదని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. సో ఆ నేపథ్యంలో కేవలం స్టూడెంట్స్ ఇష్యూ వరకు మాత్రమే హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఈ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు అనుమతించింది. సో మొత్తానికి ఇలాంటి పిటిషన్లు దేశం చాలా క్లిష్టమైనటువంటి సమయం ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఇలాంటి పిటిషన్లు అనుమతించడం పైన, వాటిని వెంటనే రిజిస్ట్రీ లిస్ట్ చేయడం పైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు ఈ సందర్భంలో తీసుకురావడం సరైంది కాదు. దేశం పట్ల ప్రతి ఒక్కరూ ఒక డ్యూటీ బౌండ్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.